జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం. పరవశాలు మెండుగా ప్రమోదాలే అండగా విచ్చేసింది ప్రకృతి పండుగ సంక్రాంతి. అచ్చమైన పల్లె పండుగ సంక్రాంతి. పల్లెలన్నింటికీ నవ్య కాంతిని సంక్రాంతి ఆపాదిస్తుంది. పల్లెతనం తెలుగుతనం కలబోసిన అపురూప పర్వం సంక్రాంతి. ఎక్కడెక్కడి నుంచో రెక్కలు కట్టుకుని సంక్రాంతి పండక్కి పల్లెలకి ఆత్మీయులు తరలివస్తారు. పుట్టింటికి వచ్చిన మమకారపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పల్లె పులకిస్తుంది. నాట్లు, కలుపులు, ఎరువులు, కోతలు ఇలా సేద్యమే సర్వస్వంగా బతికే పల్లెలన్నీ కాస్తంత సేదదీరి సంక్రాంతి పండుగ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. అమ్మ ఎవరికైనా అమ్మే, అలాగే పల్లె ఎక్కడున్నా అది పల్లె. మన మూలాలకు ప్రాతిపదికగా నిలిచే గ్రామసీమల్లోని సంక్రాంతి సందళ్లను ఆవిష్కరించే ప్రత్యేక కార్యక్రమం పల్లె కాంతి సంక్రాంతి. మంచితనం మమకారం మనిషి మనిషిలో కనపడురా. సస్యలక్ష్మి ఇంటికి తరలివచ్చే వేళ సంక్రాంతి లక్ష్మి శుభకరంగా మన లోగిళ్లకు విచ్చేసింది. పొలాలన్నీ హలాలతో దున్ని ఇలా తలం చేలల్లో బంగారాన్ని పండించే రైతన్నల కంటి మెరుపై సంక్రాంతి పల్లవించింది. శ్రమకు, ఆత్మవిశ్వాసానికి, సాధికారతకు భూమిపుత్రుడైన రైతే ప్రతీక. అలాంటి రైతు రాజ్యమే మన పల్లె. అలాంటి పల్లెల్లో మల్లెల వానలా, హేమంత తుషారం మంచు తొలకరిలా సంక్రాంతి వెల్లివిరిసింది. ప్రకృతిలో పరమేశ్వర తత్వం ఒదిగి ఉంటుంది. అందుకే ప్రకృతి పచ్చదనంతో శోభిల్లుతుంది. ప్రకృతి సాక్షాత్తు పరమాత్మకు ప్రతిరూపం అని వేదం చెప్పింది. ప్రకృతిలో దైవత్వాన్ని దర్శించే ధన్యతరమైన సంస్కారాలు మన పండగల్లో నెలకొని ఉంటాయి. ప్రకృతిలో ఏర్పడే పరిణామక్రమాన్ని పరిశీలించి ఆ పరిణామంలో ఉండే దివ్యశక్తిని అర్థం చేసుకుని ఆ శక్తిని మనం సమన్వయం చేసుకోవడానికి మన సంప్రదాయం పండగల్ని నిర్దేశించింది. ఆ నేపథ్యంలోనిదే మకర సంక్రాంతి పర్వదినం. మనం నిర్వహించుకునే అనేక పండగల్లో గ్రామీణ సౌందర్యం, పల్లె మాధుర్యం నిండిన ఏకైక పండగ సంక్రాంతి. మన పునాదులన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. నేల విడిచి సాము చేస్తే జరిగేది అనర్థమే. అలాగే పల్లెల్ని మరచి గాలిలో మేడలు కడితే అది అప్రయోజకత్వమే. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు ముచ్చటగా జరుపుకునే సంక్రాంతి సందర్భంలో అడుగడుగునా అణువణువున పల్లెతనం తొంగిచూస్తుంది. ఆకాశం, భూమి మీకు సాఫల్యాలని కలిగించాలి, ఇవి మీకు తండ్రి తల్లి లాంటివి అనేది ఓ వేదమంత్రంలో చెప్పిన భావం. భూమిని తల్లిగాను, ఆకాశాన్ని తండ్రిగాను మన ఆర్ష సంస్కృతి నిర్దేశించింది. మనల్ని కన్న తల్లిలా భరిస్తూ అన్ని విధాలా అండగా నిలుస్తూ పోషించేది భూమాత. భూమాతకు సామర్థ్య శక్తిని, సాఫల్యతను అనుగ్రహించేది ఆకాశం. నింగి నుంచి కురిసే వర్షం, సూర్యుడి ప్రాణశక్తి భూమికి జీవత్వాన్ని అందిస్తోంది. భూమిపై జీవరాశి మనుగడకు ఆకాశమే మాధ్యమంగా నిలిచింది. 16 అణాల తెలుగుదనం ప్రకటితమయ్యే నవ్య దీపిక సంక్రాంతి వేడుక. మంచు బిందువుల జలతారు మేలి ముసుగులో హేమంతం పూలబాలగా, పుష్పహేలగా వెల్లివిరుస్తుంది. సమస్త ప్రకృతిలో స్పష్టమైన మార్పులు గోచరమయ్యే నవ్య తేజోమయ కాంతులు ప్రసరించే వేళ హేమంత సంక్రాంతి నేత్రపర్వం చేస్తుంది. యథా నశ్చమస ద్విపదే చతుష్పదే విశ్వం పుష్పం గ్రామే అస్మిన్ అనాతురం అని రుద్రనమకం పేర్కొంది. బ్రహ్మాండమనే కుగ్రామంలో సమస్త మానవాళి, జీవకోటి దైవ అనుగ్రహంతో సమృద్ధిగా ఉండాలని, ధనధాన్యాలు మిక్కుటంగా లభించాలని ఆకాంక్షించింది. శ్రమైక జీవన సౌందర్యం అనే భావనకు అచ్చమైన సంకేతం సంక్రాంతి. శ్రమకు తగిన ఫలితం వస్తే అది సంతోషం. కష్టే ఫలి అంటారు. కాయ కష్టం చేసి ఆ కష్టానికి తగిన మూల్యం కళ్ళ చూడ్డానికి మించిన సంబరం ఉంటుందా?
మన దేశం వ్యవసాయ దేశం. రైతులే కర్షకులై, శ్రామికులై, కార్మికులై, కష్టజీవులై మట్టితో మమకారాన్ని పెంచుకున్నారు. నేల తల్లి సాక్షిగా ప్రతి ఏటా సంక్రాంతి తరుణానికి పైకం చేతికొచ్చి రైతులు ఆనందభరితులవుతారు. రైతులు గ్రామసీమల్లో కడుపు నిండా తిని పిల్లా పాపలతో సంతోషభరితంగా జరుపుకునే పండగ సంక్రాంతి. సూర్య విశస్యేమ నృచక్షస్సహ అనేది మహాసౌరమంత్రం. సూర్యుడు లోకరక్షకుడై సమస్త సృష్టిని అనుక్షణం వికసింపచేస్తాడు. సంక్రాంతి నాటికి సూర్యుడి వెలుగు నవ్యశక్తి అంకురిస్తుంది. ఆ మకర సూర్య పర్వమే నేటి సంక్రాంతి. పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. అందరం కలిసిమెలిసి వ్యవహరించాలి. సమైక్య మధురిమలు పంచుకోవాలి. అలా మహర్షులు సూచించిన బాటలో మనుషులు మెలిగిన రోజే జగతికి క్రాంతి. అదే అసలైన సంక్రాంతి. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు ఉత్తరాయణం వస్తుంది. ధనురాశిని దాటి మార్తాండుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య సమయమే మకర సంక్రాంతి. సూర్యుడు మకరంలోకి ప్రవేశించిన కాలంలో సృష్టి అంతా చైతన్య స్వరూపంతో విలసిల్లుతుంది. అందుకు సూచికే ఈ సంక్రాంతి. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని గతిని రాశిని మార్చి జనజీవన రీతిని నిర్దేశించే విశిష్టమైన పర్వదినం సంక్రాంతి. పగలు రాత్రి, ఋతువులు, మాసాలు, సంవత్సరాలు ఇవన్నీ సూర్యుణ్ణి బట్టే గణన చేస్తారు. సమస్త చరాచర జగత్తు సూర్యగమనంతో ముడిపడి ఉంటుంది. క్షణకాలాన్ని కూడా తప్పకుండా కాలచక్రాన్ని పరిభ్రమింపచేస్తూ జీవకోటిని సంరక్షిస్తోన్న సూర్యుణ్ణి దేవునిగా సంభావించడం సనాతన భారతీయ సంప్రదాయంలోని ప్రత్యేకత. సూర్యునితో ముడివడి, సూర్యునితో ప్రత్యక్ష సంబంధంతో మనం ఎన్నో పర్వదినాల్ని జరుపుకుంటూ ఉంటాం. ఆ పరంపరలో విశేషమైనది, విశిష్టమైనది సంక్రాంతి. సంక్రాంతి సంప్రదాయాలు తెలుగువారి సంస్కృతికి అద్దం పడతాయి. సంక్రాంతికి పాటించే ఆచార వ్యవహారాలు, ప్రక్రియలు తెలుగునాట ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇంతటి స్థాయిలో దేశంలో మరెక్కడా సంక్రాంతి శోభ వెల్లివిరియదు. సంక్రాంతి సందర్భంలో పాటించే ప్రతి సంప్రదాయానికి అపూర్వమైన నేపథ్యాంశాలు ఉన్నాయి. సంక్రాంతి సంప్రదాయంలో మరో ముఖ్యాంశం బొమ్మల కొలువు. విజ్ఞాన వినోదదాయకమైన ఈ ప్రక్రియలో ఎంతో ఆంతర్యం ఉంది. సృష్టి పరిణామక్రమం పిల్లలకు వివరించడానికి ఇది దోహదపడుతుంది. పలు వరుసలలో సోపానక్రమంగా బొమ్మల్ని అమరుస్తారు. శ్రీహరి జగన్నాటకమాడడానికి మనందర్నీ సృష్టించాడని చెబుతారు. మనుషుల్ని బొమ్మల్ని చేసి ఆడించాల్సిన నాటకం పూర్తయ్యాక తిరిగి బుట్టలో అన్ని బొమ్మల్ని సర్దేసుకుని శ్రీహరి వెళ్ళిపోతాడు. కాబట్టి బంధాలు, అనుబంధాలు శాశ్వతం కాదు. నిజమైనది, నిక్కమైనది భగవంతుడొక్కడే. ఈ సత్యాన్ని తెలుసుకుని బతుకుబండిని ముందుకు నడిపించుకోవాలనే ఆధ్యాత్మిక రహస్యం బొమ్మల కొలువు అందిస్తుంది. సంక్రాంతి ఎన్నో ఆరాధనీయ అంశాల సమ్మేళనం. పల్లె సంస్కృతిలో ఇది ప్రతిఫలిస్తుంది. సంక్రాంతి నాడు గ్రామదేవతల ఆరాధనం పర్వదిన నిర్వహణలో మరో ముఖ్యాంశం. ఏటా సంక్రాంతి నాడు గ్రామదేవతలకు మొక్కుబడులు, నైవేద్యాలు సమర్పించుకునే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామాలలో అమల్లో ఉంది. నువ్వులు, బెల్లం కలిపిన చిమ్మిలిని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ చిమ్మిలిని సంక్రాంతి మధురం అంటారు. ఇలాంటి ఎన్నో సంప్రదాయాలతో సంక్రాంతిని సద్వినియోగం చేసుకోవాలి. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. పల్లెటూళ్లే మన భాగ్యసీమలు, సౌభాగ్య హేతువులు. వ్యవసాయంతో పాటు పాడి పంటలతో మన గ్రామాలు తులతూగుతున్నాయి. అన్నింటినీ పంచుకునే స్వభావం, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం గ్రామ లోగిళ్ల ప్రజల సహజ స్వభావం.
అందుకు తగిన రీతిలో గ్రామీణులు సామరస్యాన్ని, సౌజన్యాన్ని సంక్రాంతి ప్రతిఫలిస్తుంది. గ్రామీణ సంప్రదాయాల నేపథ్యంగా ఎన్నో ప్రక్రియలు వెల్లివిరుస్తాయి. పల్లెల్లో అసలైన సంక్రాంతిని తిలకించాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. ఆధునికత పెరిగి వలసల వల్ల పల్లెలన్నీ ప్రస్తుతం బావురుమంటున్నాయి. ఇది అంగీకరించక తప్పని సత్యం, నిష్ఠురమైన వాస్తవం. పల్లె ఎప్పటికీ పల్లె. పల్లె మన మాతృభూమి, మనకు పురిటిగడ్డ. పల్లెలు కళకళలాడాలంటే సంక్రాంతి సౌందర్యం సర్వత్రా ప్రకటితం కావాలి. జన్మభూమిని మరవకుండా ప్రతి ఒక్కరూ పల్లె తల్లి ఒడిలో ఆదమరచి సేద తీరాలి. సంక్రాంతి రోజున ఇంటి ప్రధాన గుమ్మం ముందు పాలు పొంగించడం కొన్ని ప్రాంతాల్లో పరిపాటి. ముందుగా ఆ ప్రదేశాన్ని శుభ్రంగా అలికి చుట్టూ గొబ్బెమ్మల్ని అలంకరించి ఓవైపున సూర్యుడి ముగ్గు వేసి ఆ ముగ్గుపై పిడకలు పేర్చి పొంగలి వండుతారు. ఇదే సంక్రాంతి పొంగలి. భోగిమంటలనేవి నేలతల్లి కర్పించే కృతజ్ఞతాపూర్వక హారతులు. కనుమనాడు వివిధ నైవేద్యాలు సమర్పిస్తూ సంక్రాంతి లక్ష్మి కరుణ కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తాం. సంక్రాంతికి ప్రతి మనసు ప్రకృతిలో మమేకమై సేద తీరుతుంది. పట్టుపావడాలు, జడగంటలు సింగారించుకుని తలలో పుష్పాలు తురుముకుని అచ్చంగా సంక్రాంతి లక్ష్ముల్లా యువతులు సింగారించుకుంటే వారి సౌందర్యాన్ని తిలకించడానికి రెండు కళ్ళు సరిపోతాయా? మగువల కన్నుల కాంతిరేఖ సంక్రాంతి, నెలతల పెదాలపై విరిసిన దరహాస చంద్రరేఖ సంక్రాంతి, ముదితల జడలో తురుముకున్న చేమంతుల గుబాళింపు సంక్రాంతి. సంక్రాంతి సంబరాలకు మరింత ఆర్భాటాన్ని ఆపాదించేవి గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల భక్తిపూర్వక గానాలు, బొమ్మల కొలువులు, సంక్రాంతి నోములు, పేరంటాలు, ముగ్గుల పోటీలు, ఎడ్ల పందేలు, ఇలా ఎన్నో ప్రక్రియలతో ఎంతో సందడిగా ఈ సంక్రాంతి తేజరిల్లుతుంది. పరమేశ్వరుడి వాహనం నంది, ఆ నందే గంగిరెద్దు. ఇది శ్రమేక జీవన సౌందర్యానికి సంకేతం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రీ పుష్పం, గాదుల్లో ధాన్యం, కావిళ్ల భాగ్యమంటూ కవులు ఓ రసార్ణవ సంక్రాంతి దృశ్యాన్ని మన ముంగిట ఆవిష్కరించారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి అంటూ అక్షయ పాత్రను శిరస్సున ధరించి గ్రామంలో సంచరించే హరిభక్తుడు హరిదాసు. ఆ అక్షయ పాత్రలో వేసే పిడికడి గింజలు కూడా పరమాత్మకు నివేదనగా మారతాయని హరిదాసులు ప్రకటిస్తారు. హరిదాసుల భగవన్నామ స్మరణతో ప్రతి గ్రామం ఈ సంక్రాంతికి పులకరిస్తుంది. సంక్రాంతి అంటే పంటల సంవత్సరాది. అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇళ్లకు చేరే తరుణం. దాన ధర్మాలకు వెసులుబాటు ఉంటుంది. అందుకే సంక్రాంతి సందళ్లలో పలు రూపాల్లో జానపదులు, జానపద కళాకారులు తమదైన శైలిలో కళా విన్యాసాల్ని ప్రదర్శిస్తూ పల్లె కాంతి సంక్రాంతికి మరింత ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని తీసుకువస్తారు. గ్రామీణ జీవితంలో సంక్రాంతి దర్శనం మనోజ్ఞమైన వేడుక. హరినామ సంకీర్తనలతో సంక్రాంతి నెల పట్టినది మొదలుగా జీయర్లు తీయని హరినామ సంకీర్తనలతో తరలివస్తారు. అంబ పలుకు, జగదంబ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, భద్రాద్రి సీతమ్మ పలుకు, శ్రీశైల భ్రమరాంబ పలుకు అంటూ డక్కా వాయిస్తూ జానపద కళాకారులు ఇంటి ముంగిళ్లకు విచ్చేస్తారు. రంగురంగుల బొంతలతో, రకరకాల పట్టడలతో, చిరుగంటలతో అందంగా అలంకరించిన గంగిరెద్దులతో సంచార జీవులుగా గ్రామీణ కళాకారులు సంక్రాంతికి వస్తారు. ఇలా పల్లె వాతావరణంలో సంక్రాంతి తరుణాన జానపద కళారూపాలు, సమష్టి జీవనతత్వం ప్రకటితమవుతాయి. కళకళలాడే సంక్రాంతి, నవనవలాడే ప్రకృతి, కువకువలాడే పక్షుల కిలకిలారావాలు, తళతళలాడే హేమంత తుషార సోయగాలు, బిలబిలమంటూ తరలివచ్చే సంతోష సిరులు,
ఇలా సంక్రాంతి నాటికి పల్లె లోగిళ్లలో రసభరితమైన హృదయమైన దృశ్యాలు సాకారమవుతాయి. జనవరిలో వచ్చే జనప్రియమైన పండుగ మన సంక్రాంతి. జనమునకై వరినిచ్చును జనవరియై ఏగుదెంచే జనవరి 14నే దర్శనమిడుదువు జనతాశా గేహ సుషమ సంక్రాంతి రమ అంటూ కౌల కల్పనలో జనరంజకంగా తరలివచ్చే జనవరి మాస అతిథి సంక్రాంతి వెల్లివిరిసింది. జనతకు అన్నం పెట్టే రైతన్న పల్లెసీమకే రారాజు. రైతే రాజు, అన్నదాత, కర్షక వీరుడు, ఇలా రైతును ఎన్నో ఉపమానాలతో పోలుస్తాం. కానీ రైతు జీవితమంతా పరాధీనంగా ఉంటుంది. ప్రకృతి కరుణిస్తేనే రైతుల పొలాల్లో హేమంతం పండుతుంది. మట్టి కరుణించాలి, గాలి దయచూపాలి, ఎండ ఆదుకోవాలి, నీరు కృపచూపాలి. పంచభూతాలలో ఏ ఒక్కటి లోపించినా రైతుల శ్రమంతా వృధా అవుతుంది. అందుకే ప్రకృతికి కృతజ్ఞతగా సంక్రాంతిని, పాడి పంటలకు కృతజ్ఞతగా కనుమను జరుపుకుంటారు. ముగ్గు పండగైన సంక్రాంతి ఎన్నో జీవన పాఠాల్ని నేర్పుతుంది. ముగ్గు కూడా సేద్యంలాంటిదే. ఓర్పు నేర్పుతోనే ముగ్గైనా సేద్యమైనా ఫలిస్తుంది. దుక్కి దున్నినట్టు కళ్ళాపి చల్లాలి, విత్తు చల్లినట్టు చుక్కలు పెట్టాలి, నాట్లు వేసినట్లు ఆ చుక్కల్ని కలపాలి, ఎరువులు వేసినట్టుగా ఆ రంగుల్ని ముగ్గులపై పులమాలి, ధాన్యం బస్తాల్ని బండ్లకెత్తినట్లుగా శ్రమ ఫలితాన్ని అందిపుచ్చుకోవాలి. నిత్యం గలగలా ప్రవహించే నదికి రైతుకి సామీప్యముంది. ప్రవహించే నదికి అలుపు లేదు, పంట పండించే రైతుకు విశ్రాంతి లేదు. తన పొలమే రైతుకు సర్వస్వం. హలాన్ని పొలాన్ని నమ్ముకొని రైతు జీవనం సాగిస్తాడు. ఏటేటా సంక్రాంతి రావాలి, గాదెలు నిండాలి, అందరికీ పట్టెడన్నం పెట్టాలి, అందరి ఆకలి బాధను తీర్చాలనేది రైతు ఆకాంక్ష. మరి రైతన్నలకు ఆదాయ భద్రత చేకూరినప్పుడే వారికి అసలైన క్రాంతి సంక్రాంతి. తలపాగా చుట్టి, పంచకట్టు కట్టి, నాగలి పట్టి, ముల్లుగర్ర చేతబట్టి పొలం వైపు వడివడిగా నడిచే రైతే మన భాగ్య విధాత. పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు లోటు లేదురా. పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు లోటు లేదురా. మంచితనం మమకారం మనిషి మనిషిలో కనపడురా. పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు లోటు లేదురా. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది. జన్మభూమి స్వర్గం కన్నా గొప్పది. పరాయి ఊళ్ళో ఇబ్బందుల పాలై పరమాన్నం అనే కన్నా పుట్టిన ఊళ్ళో పచ్చడి మెతుకులు తినడమే మిన్న. రైతులు పల్లెలు లేకపోతే మన పునాదులన్నీ కదిలిపోతాయి. అందుకే పల్లెదనానికి, పుడమి తల్లికి పట్టే శుభ మంగళహారతి సంక్రాంతి పండుగ. మనకే కాదు, దేశవ్యాప్త పండుగ. రైతులందరూ గ్రామసీమల్లో దేశమంతా ఘనంగా ఆచరించే సంప్రదాయాల పండుగ. దేశమంతా శోభిల్లే, ప్రకృతి శక్తులు ప్రణమిల్లే పండగ సంక్రాంతి. తమిళనాడులోని పల్లె ప్రాంతాలలో సంక్రాంతి 4 రోజుల పండగ. 2వ రోజున తైపొంగల్ను తమిళ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కొత్త పాత్రలో పాత బియ్యం, బెల్లం, పాలు కలిపి పొయ్యి మీద పొంగించి ఆ తర్వాత నైవేద్యంగా చేసి సూర్యుడికి సమర్పిస్తారు. కేరళలో సంక్రాంతి రోజున మకర విళక్కును ఘనంగా నిర్వహిస్తారు. పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాల్లోని పల్లె ప్రాంతాలలో సంక్రాంతిని లోహ్రీగా నిర్వహిస్తారు. సంక్రాంతి రోజున నదీ స్నానాన్ని ఆచరించి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఖీర్, మొక్కజొన్న పేలాల్ని సూర్యుడికి నివేదన చేస్తారు. కాశ్మీర్లో నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి చేసే మధుర పదార్థాల్ని సూర్యుడికి నివేదన చేస్తారు. పశువులకు ఆ ప్రసాదాన్ని సమర్పిస్తారు. మధ్యప్రదేశ్లో సంక్రాంతిని సుఖ్రాత్ అంటారు. గోమయం పిడకలపై శాఖాన్నాన్ని వండి సూర్యుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. తిల్గుల్ పేరిట నువ్వులతో చేసిన రంగురంగుల హల్వాను పంచుకోవడం సంక్రాంతి నాడు మహారాష్ట్రలో ముఖ్యమైన సంప్రదాయం. ఉత్తరప్రదేశ్లోని గ్రామసీమల్లో సంక్రాంతి కిచరీ పేరుతో సాకారమవుతుంది. ప్రయాగలో సంక్రాంతి నాడు నదీ స్నానాల్ని అసంఖ్యాకంగా ఆచరిస్తారు. ఇలా దేశవ్యాప్తంగా పల్లె పండగగా, పరవశాల్ని మెండుగా అందించే పండగగా సంక్రాంతి కనువిందు చేస్తుంది. భారతీయ పల్లెలన్నింటికీ సరికొత్త కాంతిని ప్రసరింపచేస్తూ సంక్రాంతి రమ్యమోహనంగా మన ముంగిట కొలువు తీరింది.
సంక్రాంతి మన జీవితాలకు నవ్య ఉషస్సుల్ని నింపే భవ్య క్రాంతి. పల్లెదనపు మాధుర్యంతో పల్లవించే సంక్రాంతిలో అణువణువునా ఉన్న సౌందర్యం మన జీవితాల్ని ఆనందమయం చేయాలని ఆకాంక్షిద్దాం.